హలో ఫ్రెండ్స్, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 4,000 కోట్ల రూపాయల స్కామ్. వందలు కాదు వేలు కాదు, 17 లక్షల మందికి పైగా మోసపోయిన మహా కుంభకోణం. ఈ స్కామ్లో బాధితులందరూ కూడా లోయర్ ఇన్కమ్ సెక్షన్కి చెందిన వాళ్ళే. వెస్ట్ బెంగాల్ సెంటర్గా చేసుకుని శారదా చిట్ ఫండ్ అనే పేరుతో చేసిన ఈ స్కామ్ గురించి వాళ్ళు ఎలా దొరికారనేది ఈ రోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అటు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ నుండి ఇటువైపు ఒక కామన్ మ్యాన్ వరకు దాదాపుగా 3 రాష్ట్రాలకి చెందిన ప్రజలు ఈ స్కామ్లో ఇరుక్కున్నారు. ఏ రకంగా ఆ స్కామ్ వాళ్ళపైన ఇంపాక్ట్ చూపించిందో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా ఈ స్కామ్ గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ముందు ఈ స్కామ్ ఎలా చేశారో మీకు తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే న్యూ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేసి ఓల్డ్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇస్తారు. ఇలా మనీ అనేది అక్కడక్కడే రొటేట్ అవుతూ ఉండేది. వీళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గర కలెక్ట్ చేసిన మనీకి రియల్గా అయితే ఎటువంటి ప్రాపర్టీ షూరిటీగా ఉండదు. అంటే వీళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గర మనీని తీసుకొని ఫేక్ డాక్యుమెంట్స్తో ఫలానా బిజినెస్ ఉందని చెప్పి క్రియేట్ చేసి ఆ కలెక్ట్ చేసిన డబ్బులంతా కూడా ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తారు. ఒకవేళ ఆ బిజినెస్లో లాస్ వస్తే ఫలానా ల్యాండ్స్ ఉన్నాయి, అవి అమ్మేసి లేకపోతే బిజినెస్ని కంప్లీట్గా అమ్మేసి ఇన్వెస్టర్స్కి మనీ రిటర్న్ ఇస్తామని చెప్పి అనేవాళ్ళు. మన భాషలో చెప్పాలంటే దీన్నే షూరిటీ అని చెప్పి అంటారు. కానీ నిజానికి అక్కడ ఎటువంటి బిజినెస్ కానీ షూరిటీ కింద ల్యాండ్స్ కానీ ఏవి ఉండవు. జస్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ మనీ మాత్రమే రొటేట్ చేస్తూ ఉంటారు. ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నారనుకోండి, తీసుకున్న సంవత్సరం తర్వాత ఇంట్రెస్ట్తో కలిపి మీకు 12 లక్షలు రిటర్న్ ఇస్తానని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పాడు. ఒకవేళ ఇవ్వలేకపోతే తన దగ్గరున్న 1 ఎకరం ల్యాండ్ ఏదైతే ఉందో అది మీ పేరు పైన రిజిస్టర్ చేస్తానని చెప్పి తను మీకు ఒక హామీ ఇచ్చాడు. 1 సంవత్సరం గడిచిపోయింది, మీ ఫ్రెండ్ తిరిగి డబ్బులైతే ఇవ్వలేదు కాబట్టి ఆ 1 ఎకర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది మీ పేరు మీద రాయమని చెప్పి మీరు అడిగారు. ఎప్పుడైతే అడిగారో అప్పుడు మీకు విషయం తెలుస్తుంది. అదేంటంటే అసలు మీ ఫ్రెండ్ పేరు మీద ఎలాంటి ల్యాండ్ కూడా లేదని. మీ ఫ్రెండ్ ప్లాన్ ఏంటంటే వేరే ఎవరి దగ్గరైనా ఒక 10 లక్షల రూపాయలు అప్పు తీసుకొని మీకు తిరిగి ఇచ్చేసి తనకు అవసరం వచ్చినప్పుడల్లా డబ్బులు రొటేట్ చేస్తూ ఉండటం. కానీ ఇక్కడ చిక్కేంటంటే అతనికి వేరే చోట 1 ఇయర్ లోపు 10 లక్షల రూపాయలు దొరకలేదు. దొరుకుంటే ఆ డబ్బులు అలానే రొటేట్ అవుతూ ఉండేది అండ్ మీ డబ్బుని తను మీకు తిరిగి ఇచ్చేసేవాడు. సో తిరిగి ఇచ్చాడు కాబట్టి ల్యాండ్ అనేది ఫేక్ అన్న విషయం మీకు తెలిసేదే కాదు. సో ఈ శారదా స్కామ్ కూడా ఇలాంటిదే. డబ్బులు రొటేట్ అయ్యే వరకు ఎవరికి కూడా ఎలాంటి డౌట్ కూడా రాలేదు. వన్స్ ఎప్పుడైతే డబ్బులు రొటేట్ అవడం ఆగిపోయాయో, ఇన్వెస్టర్స్ అందరూ ఎప్పుడైతే రిటర్న్స్ రావడం స్టార్ట్ చేశారో అప్పుడు వీళ్ళు చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా ఫేక్ అని తెలిసిపోయాయి. మీ ఫ్రెండ్ కేసులో ఫేక్ ల్యాండ్ అయితే ఇక్కడ ఉండేది ఫేక్ కంపెనీస్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. వీడియోలోకి వెళ్లే కొద్దీ ఈ స్కామ్ గురించి మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఈ స్కామ్ వెనకున్న మాస్టర్ మైండ్ పేరు సుదీప్టో సేన్ అలియాస్ శంకరాదిత్య. ఇతని బ్యాక్ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెస్ట్ బెంగాల్కి చెందిన ఇతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే అప్పటి నక్సల్స్ మూవ్మెంట్కి ఇన్ఫ్లుయెన్స్ అయి నక్సలైట్గా మారిపోయాడు. కొన్నాళ్ళు అన్నలతో అడవిలో తలదాచుకున్న తర్వాత పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన కొన్నేళ్లు జైల్లో ఉన్నాక తనకి బెయిల్ వచ్చింది. మరి జైల్లో ఏమైందో ఏమో తెలియదు కానీ శంకరాదిత్య బయటకు వచ్చాక కంప్లీట్గా మారిపోయాడు. నక్సలిజాన్ని వదిలేసి తన ఫ్యామిలీ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. తన ఫేస్ ఎవరో గుర్తుపట్టకూడదని చెప్పి శంకరాదిత్య ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్నాడని కూడా చాలా మంది అంటూ ఉంటారు. బట్ ఇది నిజం అని చెప్పడానికి సరైన ఆధారాలు అయితే ఏవి లేవు. కానీ శారదా చిట్ ఫండ్ స్కామ్కి ముందు శంకరాదిత్య హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పి మాత్రం ప్రూవ్ అయింది. ఇతను 2006లో శారదా చిట్ ఫండ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అది కూడా 200కి పైగా ఫేక్ కంపెనీస్తో. వాటిల్లో రియల్ ఎస్టేట్, ట్రావెలింగ్ కంపెనీస్, మీడియా, ఫుట్బాల్ క్లబ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఈ స్కామ్లో శంకరాదిత్యకి మెయిన్గా హెల్ప్ చేసిన పర్సన్ ఒకరున్నారు. ఆవిడే దెబ్జానీ ముఖర్జీ. ఈవిడ శంకరాదిత్యకి రైట్ హ్యాండ్ లాగా ఉండేది. స్టార్టింగ్లో చిట్ ఫండ్ కంపెనీకి రిసెప్షనిస్ట్గా ఉన్న ఈమె స్లోగా ఆపరేషనల్ హెడ్గా మారిపోయింది. అసలు వీళ్ళు జనాల్ని ఎలా ట్రిక్ చేసేవాళ్ళంటే, మీరు శారదా చిట్ ఫండ్ కంపెనీకి ఏజెంట్గా డిపాజిట్ దగ్గర ఒక 10,000 కలెక్ట్ చేస్తే అందులో 20-40% ఏజెంట్కే వెళ్తాయని, ఎవరైతే డిపాజిటర్ డబ్బుల్ని పే చేస్తున్నాడో అతనికి కంపెనీ పాలసీని బట్టి 1 సంవత్సరంలో 20% రిటర్న్స్ వస్తాయని, అదే 5 సంవత్సరాలు అయితే డిపాజిటర్ పే చేసిన అమౌంట్కి డబల్ రిటర్న్ వస్తుందని చెప్పి ఏజెంట్స్కి చెప్తారు. నిజానికి ఏజెంట్స్కి కూడా ఇదంతా ఫేక్ అని చెప్పి తెలీదు. వాళ్ళు జస్ట్ ఆ వచ్చే కమిషన్ కోసం
కంపెనీకి పనిచేసి పెడుతూ తెలియకుండా ఈ స్కామ్లో వాళ్ళు కూడా ఒక పార్ట్ అయిపోయారు. ఎప్పుడైతే 20-40% ఏజెంట్స్కి కమిషన్ వచ్చిందో ఆబ్వియస్గా ఏజెంట్స్ అందరూ కూడా 100% కంపెనీలో డిపాజిటర్స్గా ఉండిపోయారు. ఎందుకంటే ఏజెంట్స్ ఏ ఇన్వెస్ట్మెంట్ చేయలేదంటే కొత్త డిపాజిటర్స్ దాంట్లో ధైర్యం చేసి డిపాజిట్ చేయరు కదా. సో ఇలాగా ఒక సర్కిల్ లాగా ఈ స్కామ్ జరుగుతూ ఉంటుంది. ఎలాగో శారదా చిట్ ఫండ్ కంపెనీ మీద షూరిటీగా అన్ని కంపెనీస్ ఉండడంతో జనాలు కూడా చిట్ ఫండ్ కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్దగా ఆలోచించలేదు. ఇక్కడ శంకరాదిత్య వేసిన ఇంకొక ప్లాన్ ఏంటంటే తను షూరిటీగా పెట్టిన ఫేక్ కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పెట్టేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ తన ఫుట్బాల్ క్లబ్కి బాలీవుడ్ యాక్టర్ అయిన మిథున్ చక్రవర్తిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాడు. సో ఆబ్వియస్గా జనాల్లో ఒక నమ్మకం అయితే ఏర్పడింది. పైగా శారద అనే పేరు రామకృష్ణ పరమహంస గారి వైఫ్ నేమ్ అండ్ ఆవిడ్ని బెంగాల్లో ఒక దేవతలాగా పూజిస్తారు. అలాంటి ఆవిడ పేరు పెట్టుకున్న చిట్ ఫండ్ కంపెనీ మోసం చేస్తుందని చెప్పి జనాలు అంత త్వరగా అనుకోరు. అండ్ ఈ స్కామ్లో బాధాకరమైన విషయం ఏంటంటే దీంట్లో మోస్ట్లీ మోసపోయిందంతా కూడా ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, అలాగే రోడ్డు పక్కన చిన్న చిన్న బిజినెస్ చేసుకునే జనాలు. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. 10,000-20,000 కూడబెట్టుకుని చిట్ ఫండ్ కంపెనీకి కడితే మంచి రిటర్న్స్ వస్తాయని కట్టి మోసపోయిన వాళ్ళే. అలానే ఈ చిట్ ఫండ్ కంపెనీకి పనిచేసిన ఏజెంట్స్ కూడా లోయర్ ఇన్కమ్ సెక్షన్కి చెందిన వాళ్ళే. కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, ఒడిశా, త్రిపుర, అస్సాం, బీహార్ ఇలాంటి స్టేట్స్ కూడా ఈ స్కామ్ స్ప్రెడ్ అయింది. దేశవ్యాప్తంగా ఇందులో మొత్తం 17 లక్షలకు పైగా బాధితులు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఏ రేంజ్ స్కామో. అసలు ఎంత పెద్ద స్కామ్ చేస్తూ ఉంటే సెబీకి అలాగే గవర్నమెంట్కి ఏమాత్రం డౌట్ రాదంటారా? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ప్రకారం ఏ చిట్ ఫండ్ కంపెనీలో అయినా 50 మంది కంటే ఎక్కువ డిపాజిటర్స్ ఉంటే ఆ చిట్ ఫండ్ కంపెనీని సెబీలో రిజిస్టర్ చేసి షూరిటీ కింద పెట్టిన ల్యాండ్స్ని, కంపెనీస్ని బాండ్స్ రూపంలో మార్చి వాటి డాక్యుమెంట్స్ని సెబీ దగ్గర ఉంచాలి. సో ఇది చిట్ ఫండ్ కంపెనీస్కి సెబీ పెట్టిన రూల్. బట్ ఇక్కడ శారదా చిట్ ఫండ్ కంపెనీ ఒక ట్రిక్ని యూజ్ చేసింది. అదేంటంటే శారదా చిట్ ఫండ్ కంపెనీ అనేది పేరుకు చిట్ ఫండ్ కంపెనీ అయినా కానీ నిజానికి అది కలెక్టివ్ సేవింగ్ గ్రూప్. సెబీ రూల్స్ ప్రకారం కలెక్టివ్ సేవింగ్ గ్రూప్ ఫాలో అవ్వాల్సిన అన్ని రూల్స్ కూడా శారదా చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవుతూ వచ్చిందంట. 2006 నుండి 2012 వరకు శారదా చిట్ ఫండ్ కంపెనీ ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ముందుకు వెళ్ళింది. ఈ టైంలో కంపెనీ 4,000 కోట్ల పైగా డిపాజిట్స్తో పీక్లో ఉంది. కానీ 2013లో శారదా చిట్ ఫండ్ కంపెనీ మీద సెబీకి డౌట్ రావడం స్టార్ట్ అయింది. ఒక కలెక్టివ్ సేవింగ్ గ్రూప్ 4,000 కోట్లు ఎలా గ్యాదర్ చేసిందని చెప్పి సెబీకి ఫస్ట్ అనుమానం వచ్చింది. అప్పుడే కలెక్టివ్ సేవింగ్స్ గ్రూప్ నుండి శారదా గ్రూప్ని చిట్ ఫండ్ గ్రూప్ కిందకి చేంజ్ చేసింది. గ్రూప్ పేరు మీద ఉన్న కంపెనీస్ అండ్ ల్యాండ్స్ని బాండ్గా మార్చి సబ్మిట్ చేయాలని చెప్పి ఆర్డర్ చేసింది. సెబీ ఆర్డర్ని శారదా గ్రూప్ చాలా కాలం వరకు ప్రొలాంగ్ చేస్తూ రావడంతో స్లోగా ఇన్వెస్టర్స్కి చిట్ ఫండ్ కంపెనీ మీద అనుమానాలు రావడం స్టార్ట్ అయ్యాయి. శారదా గ్రూప్కి మెయిన్ ఇన్వెస్టర్స్ రూరల్ ఏరియా నుండి ఉండేవాళ్ళు. రూరల్ ఏరియాలో జనాలు ఒకేసారి గ్రూప్స్గా వెళ్ళి మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పి గొడవ చేయటం మొదలుపెట్టారు. దీంతో శారదా గ్రూప్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే శారదా గ్రూప్ పేరు మీద ఉన్న కంపెనీస్, ల్యాండ్స్ మొత్తం కూడా ఫేక్ అని చెప్పి తెలిసిపోయింది. దీంతో జనాలు రోడ్డు మీదకి వచ్చేశారు. గ్రూప్ చైర్మన్ శంకరాదిత్యని అలాగే రిసెప్షనిస్ట్ దెబ్జాని ముఖర్జీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో అంటే 2013-14 టైంలో వెస్ట్ బెంగాల్లో ఈ స్కామ్ గురించి జనాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలు కూడా చేశారు. ఆ కంపెనీకి సంబంధించిన ఎంతోమంది ఏజెంట్స్ పారిపోయారు. అలాగే చాలామంది ఇన్వెస్టర్స్, ఏజెంట్స్ వాళ్ళ జీవితాంతం సంపాదించిన డబ్బులు ఒక్కసారిగా పోగొట్టుకున్నారనే బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 1 కాదు 2 కాదు 4,000 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగింది. 17 లక్షల మందికి పైగా జనాలు మోసపోయారు. ఇదంతా అప్పటి గవర్నమెంట్కి తెలియకుండా చేశారంటే నమ్మేలా లేదని చెప్పి ప్రజల నుంచి, అపోజిషన్ నుంచి విమర్శలు రావటం మొదలయ్యాయి. ఆ విమర్శలకు తగ్గట్టుగానే 22 మందికి పైగా టీఎంసీ పార్టీ సభ్యులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి న్యూస్ కూడా అప్పట్లో బాగా స్ప్రెడ్ అయింది. కానీ అందులో కేవలం 3 మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. స్టిల్ ఈ కేసులో ఇప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. శంకరాదిత్య ప్రజెంట్ జైల్లో ఉన్నాడు.
అప్పట్లో వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ గారు ఈ స్కామ్లో నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తామని 3,500 కోట్లకు పైగా వెనక్కి తిరిగి ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. కానీ అందులో కేవలం 400 కోట్ల వరకే సెటిల్మెంట్ చేశారంట. మిగతా అమౌంట్ గురించి ఇప్పటికీ ఆచూకీ లేదు. ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుండి బెంగాల్లో చిట్ ఫండ్ కల్చర్ అనేది ఉంది. కానీ ఈ రేంజ్లో స్కామ్ అయితే మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి స్కామ్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ చిట్ ఫండ్ కంపెనీలో కూడా ఏజెంట్కి 40% కమిషన్ అనేది ఎవరు. ఒకవేళ ఇస్తామన్నారంటే అటువైపు అస్సలు వెళ్ళకండి. అలాంటి వాటిల్లో స్కామ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. అలానే మీరు ఏజెంట్స్గా చేస్తున్న చిట్ ఫండ్ కంపెనీకి సెబీ, ఆర్బీఐ అప్రూవల్ ఉందా లేదనేది కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. డబ్బులు ఊరికే రావు. పైగా మనలాంటి కష్టపడే ఫ్యామిలీస్కి అయితే పోతే మళ్ళీ తిరిగి రావు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.